జై శ్రీరామకృష్ణ. దైవంతో సహజీవనం. స్వామి బ్రహ్మానంద మహారాజ్. శ్రీరామకృష్ణ సంస్థ అధిపతిగా బ్రహ్మానంద స్వామి ధైర్యంగా, శాంతంగా సమస్య తర్వాత సమస్యను ఎదుర్కొన్నారు. అమెరికా నుండి తుర్యానంద స్వామి 1902 జూలై 14వ తేదీన బేలూరు మఠం విచ్చేశారు. స్వామీజీ మరణ వార్త ఆయన హృదయాన్ని కలిచివేసింది. బ్రహ్మానంద, శారదానంద స్వాములు ఆయనకు ఆర్థిక స్వాగతం పలికారు. తుర్యానందుని స్థానంలో త్రిగుణాతీతానంద స్వామి శాన్ ఫ్రాన్సిస్కో పంపబడ్డారు. వివేకానంద స్వామిచే ప్రారంభించబడిన ఉద్బోధన్ పత్రికకు త్రిగుణాతీతానంద స్వామీజీ సంపాదకుడిగా వ్యవహరిస్తూ పత్రికా నిర్వహణ కూడా చేసేవారు. ఆ పత్రిక ఆర్థికంగా చాలా కుంటుపడింది. బ్రహ్మానంద స్వామి ఆ పత్రిక సంపాదకుడిగా శుద్ధానంద స్వామిని నియమించి పత్రికా నిర్వహణకు అవసరమైన ధనము విరాళాలుగా సేకరించటానికి, భక్తుల నుండి పత్రికకు వ్యాసాలు సేకరించటానికి ముందుకు వచ్చారు. తాను స్వయంగా బెంగాలీలో గురు అనే వ్యాసము రాసి ఇవ్వటమే కాక శ్రీరామకృష్ణుల బోధలు ధారావాహికగా పత్రికలో ప్రచురించడానికి వ్యాసాలు రాసి ఇచ్చారు. స్వామీజీ మహాసమాధి తర్వాత సోదరి నివేదిత భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నది. రామకృష్ణ సంస్థలకు, రాజకీయాలకు ఏ విధమైన సంబంధం లేదని బ్రహ్మానంద, శారదానందుల ఆమెకు వివరించారు. అందుచేత ఆమె స్వతంత్ర ఉద్యమ సభ్యురాలిగానో లేక రామకృష్ణ సంఘ సభ్యురాలిగానో ఏదో ఒకటి మాత్రమే ఎన్నుకోవలసి వచ్చినది. ఆమె స్వతంత్ర ఉద్యమ భాగస్వామ్యాన్ని ఎంచుకుంది. కానీ బ్రహ్మానంద స్వామి ఆమెపై ఎల్లప్పుడూ ఎంతో ఆప్యాయతను చూపిస్తూ ఆమె చేసే విద్యా కార్యక్రమాలకు సహాయం చేసేవారు. స్వామీజీ జీవిత చరిత్ర వ్రాయమని బ్రహ్మానంద స్వామి ఆమెను అడిగారు. అదే తర్వాత ఆంగ్లంలో మాస్టర్ యాజ్ ఐసాహిం నేను చూసిన రీతిలో గురుదేవులు ప్రచురించబడినది. జై శ్రీరామకృష్ణ.